Hello everyone, I'm Dr. Swarna, fertility consultant, Medsi IVF Vijayanagaram branch. చాలా మంది ప్రెగ్నెంట్ లేడీస్ మోస్ట్ కామన్ గా కంప్లైంట్ చేసేది మేడం బ్యాక్ పెయిన్ వస్తుంది అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. బ్యాక్ పెయిన్ అనేది కంప్లీట్లీ నార్మల్ అండి ప్రెగ్నెన్సీ టైంలో. సో అసలు మనకి బ్యాక్ పెయిన్ ప్రెగ్నెన్సీలో ఎందుకు వస్తుందంటే, మనకి ప్రెగ్నెన్సీలో రిలాక్సిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. సో ఈ హార్మోన్ ఏం చేస్తుందంటే మనకి లిగమెంట్స్ ని, జాయింట్స్ ని లూజ్ చేస్తుంది. సో ఎందుకంటే మనకి నార్మల్ డెలివరీకి బాడీని ప్రిపేర్ చేస్తుంది ఆటోమేటిక్ గా బాడీలో. సో దీని వల్ల మీకు బ్యాక్ పెయిన్ వస్తుంది. అంతేకాకుండా మనకి ప్రెగ్నెన్సీలో వెయిట్ కూడా పుట్టాన్ అవుతాం కదా, సో ఆ వెయిట్ అనేది మనకి స్పైన్ అండ్ పెల్విస్ మీద పడి బ్యాక్ పెయిన్ వస్తుంది. అంతేకాకుండా మనకి పోస్టర్ కూడా యూజువల్ గానే ప్రెగ్నెన్సీలో మనం బ్యాక్ లీన్ అవుతాం, దాని వల్ల కూడా మీకు బ్యాక్ పెయిన్ వస్తుంది. సో ఈ బ్యాక్ పెయిన్ మీరు ఎలా తగ్గించుకోవచ్చు? మీరు ఫస్ట్ మీ పోస్టర్ కరెక్ట్ చేసుకోవాలి. పోస్టర్ ఎలా కరెక్ట్ చేసుకోవాలంటే, షోల్డర్స్ రిలాక్స్ గా ఉంచుకోండి, స్ట్రైట్ గా నించోవడం అలవాటు చేసుకోండి, అవాయిడ్ ప్రొలాంగ్డ్ స్టాండింగ్ అండ్ ప్రొలాంగ్డ్ సిట్టింగ్ పొజిషన్స్. అంతేకాకుండా మీరు జెంటిల్ గా స్ట్రెచెస్ చేసుకోవడం కానీ, హాట్ ప్యాక్స్, కోల్డ్ ప్యాక్స్ ఉంటాయి కదా, అవి 10 to 15 minutes పెట్టుకోవడం కానీ, అంతేకాకుండా మీరు మీ స్లీపింగ్ పొజిషన్ కూడా మార్చుకోవాలి. లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవడం, ప్రెగ్నెన్సీ పిల్లోస్ యూస్ చేయడం, ఇలాంటివి చేయడం వల్ల మీరు బ్యాక్ పెయిన్ కొంతవరకు ప్రివెంట్ చేసుకోవచ్చు. మీకు బ్యాక్ పెయిన్ లెగ్స్ కి రేడియేట్ అవ్వడం కానీ, అంటే బ్యాక్ నుంచి లెగ్స్ వరకు పెయిన్ రావడం కానీ, దాంతో పాటు టింగ్లింగ్ అండ్ నమ్నెస్ ఎలాంటి సెన్సేషన్స్ ఉండడం కానీ, ఇలాంటివి జరిగినప్పుడు మాత్రం మీరు మీ డాక్టర్ ని కన్సల్ట్ అవ్వండి.